కాసేపట్లో మహబూబ్నగర్ వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఈ సభ నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు రేవంత్. ఈ వేదిక నుంచే పాలమూరుకు వరాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చెల్లా వంశచంద్రెడ్డిని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, గుడ్ ఈవినింగ్ ఝాన్సీరాణి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యేవి. ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలోనూ పార్లమెంటు ఎన్నికల సన్నాహక ఏదైతే ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ నుంచే ప్రారంభించనున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చెల్లా వంశచంద్రెడ్డి గత సభలోనే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి భారీ జన సమీకరణం చేసి ఈ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు మరో ఎమ్మెల్సీ ఏదైతే ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్సీ ఖాళీగా ఉన్నటువంటి దానికి కూడా నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతోనూ ఈ జిల్లాకు ఏదైతే సీఎం హోదాలో జిల్లా కేంద్రానికి మొదటిసారి రానుండడంతోనూ ఈ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజా దీవెన సభకు చేరుకోనున్నారని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.